వరిలో మంచి దుబ్బు, బలమైన మొక్కలు చివరికి మంచి గింజ దిగుబడి రావాలంటే పంటకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలు సరైన సమయంలో అందడం చాలా ముఖ్యం. అలాంటి మూడు ప్రధాన పోషకాలను ఒకేసారి అందించే కాంప్లెక్స్ ఎరువుల్లో 10, 26, 26 కూడా ఒకటి. 10, 26, 26 అంటే ఏంటి? ఈ గ్రేడ్ లో 10% నత్రజని, 26% భాస్వరం, 26% పొటాష్ ఉంటాయి. అంటే ఒకేసారి మూడు ప్రధాన పోషకాలను పంటకు అందించే ఎరువు. భారత ప్రభుత్వ వివరాల్లో కూడా 10, 26, 26ను ఎన్పికే ఎరువుగా పేర్కొని వరితో పాటు అనేక పంటలకు ఉపయోగించవచ్చునని వెల్లడించింది. ముఖ్యంగా ఇందులో భాస్వరం, పొటాష్ శాతం ఎక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. భాస్వరం మొక్కల్లో వేర్ల అభివృద్ధికి, ప్రారంభ పెరుగుదలకు సహాయపడుతుంది. పొటాష్ మొక్కను బలంగా ఉంచడంలో, పంటల గింజల అభివృద్ధి వంటి ప్రక్రియలకు అవసరమైన ముఖ్య పోషకం. 10, 26, 26 ఉపయోగం వల్ల వరి మొక్కల్లో దుబ్బుల సంఖ్య పెరగడానికి, మొక్క పెరుగుదల మెరుగుపడడానికి సహాయపడుతుందని ఆసిఎఫ్ వివరించింది. అందుకే వరి సాగు నేలలో భాస్వరం, పొటాష్ అవసరం ఉన్న పరిస్థితుల్లో 10, 26, 26 ఒక ఉపయోగకరమైన ఎంపికగా ఉంటుంది. ముఖ్యంగా ప్రారంభ దశలో పంటకు సమతుల పోషణ అందించడానికి దీనిని ఉపయోగిస్తారు. అయితే రైతులు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. 10, 26, 26ను అన్ని పొలాలకు అన్ని దశల్లో ఒకే మోతాదులో వేయడం సరైన పద్ధతి కాదు. నేలలో ఉన్న పోషకాల స్థాయి, నేల పరీక్ష ఫలితాలు, వరి రకం, నాట్ల పద్ధతి, పంట వయసు వంటి అంశాలను బట్టి ఎరువు మోతాదు నిర్ణయించాలి. మరో ముఖ్యమైన విషయం, 10, 26, 26లో నత్రజని 10% మాత్రమే ఉంటుంది. కాబట్టి దీనిని వేసినంత మాత్రాన వరికి అవసరమైన మొత్తం నత్రజని అవసరం తీరిపోతుందని భావించకూడదు. అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాష్ మొత్తం ఎంత అవసరమో లెక్కించుకొని మిగిలిన అవసరాన్ని ఇతర ఎరువుల ద్వారా సమతూలంగా అందించాలి. కాబట్టి రైతులకు చెప్పే ముఖ్యమైన మాట ఒక్కటే, ఎరువు ఎక్కువగా వేస్తే దిగుబడి ఎక్కువ అనే ఆలోచన కాకుండా పంటకు అవసరమైన పోషకం సరైన దశలో, సరైన మోతాదులో అందించడమే మంచి దిగుబడికి కీలకం. నేల పరీక్ష ఆధారంగా వ్యవసాయ అధికారుల సిఫారసు ప్రకారం 10, 26, 26ను ఉపయోగిస్తే రైతుకు ఎరువుల వినియోగంలో మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది.